పరిశుద్ధుడవైన తండ్రి, నీవు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీ యొక్క సంకల్పం. మీరు కోటాను కోట్ల దూతల చేత రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 పొగడబడుతున్న దేవాది దేవుడవైనందుకే స్తోత్రాలు. ఈ దినము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, టర్న్ టు ద లార్డ్ thy God and shall be obedient unto his voice, तब तुम अपने परमेश्वर यहोवा की ओर फिरो और उसकी मानना. ప్రియులారా, దేవుని వైపు తిరగండి, ఆయన మాట వినండి. ఆయన మాట చెడగొట్టదు. మనుషుల మాటలు చెడగొడతాయి, బంధువుల మాటలు చెడగొడతారు, స్నేహితులు చెడగొడతారు. మన దేవుడు చెడగొట్టడు. బాగు చేసేవాడు, మన చక్క చేసేవాడు, మన లోటుపాట్లు సవరించేవాడు, సరైన మార్గములో ఆయన నడిపించేవాడు. ఆయన మాట వినండి. దేవుని మాట వింటే కుటుంబాలు, సంఘాలు, వ్యక్తులు, దేశాలు బాగుపడతాయి. ఆయన మాట వినాల. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయములో 12వ వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపడాల, ఉపవాసాలు ఉండాల, కన్నీరు గార్చాల. ఈ అనుభవాలు చాలా అవసరమైనవి. అయితే ఈ అనుభవాలు లేకుండా అనేక మంది దేవుని దీవెనలకు దూరం అవుతున్నారు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుని తట్టు తిరగవలెనో, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని నమ్మిక ఉంచుమో. ఎడతెగకంట దేవుని మీద ఏమి ఉంచాలా? నమ్మిక ఉంచాలా. ఉంచావా? ఉంచకపోతే ఈ దినమే ఓ తీర్మానం చేసుకొని దేవుని మీద నమ్మిక ఉంచి దైవ దీవెనలు పొంది దేవుని మహిమార్థంగా జీవించండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే తండ్రి, మీ మీద నమ్మిక ఉంచి మీ దీవెనలు పొంది మేము ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.